భారతదేశ చరిత్రలో ఒక విశేషమైన విషయం మనం గమనిస్తాము. దైవం ఎప్పుడూ ఒకే మతానికే పరిమితం కాలేదు. హిందూ దేవుళ్ళు, దేవతలు కొన్ని సందర్భాల్లో ముస్లిం రాజులకు కూడా ప్రత్యక్షమైనట్టు చరిత్రలో జానపద గాథల్లో వర్ణనలు కనిపిస్తాయి. దైవం ముందు మతం చిన్నది, భక్తి పెద్దది. అది మన సంస్కృతి చెప్పే గొప్ప సందేశం. తెలంగాణలోని భద్రాచలంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. కంచర్ల గోపన్న భక్తి పరవశుడై ప్రజల పన్నుల ద్వారా శ్రీరామాలయాన్ని నిర్మించాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన ముస్లిం రాజు అబుల్ హసన్ కుతుబ్ షా అతనిని కారాగారంలో నిర్బంధించాడు. కాని ఆ రాజుకే స్వయంగా శ్రీరాముడు దర్శనమిచ్చి తన భక్తుని విముక్తి కలిగించమని ఆజ్ఞాపించినట్టు కథలు చెబుతాయి. ఆ ఘటన తరువాత భద్రాచల రామాలయం మరింత మహిమాన్వితమైంది. భద్రాచలం టెంపుల్ నేడు లక్షలాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఇలాంటి కథలు మన చరిత్రలో అప్పుడప్పుడు కనిపిస్తాయి, దైవం తన అనుగ్రహాన్ని చూపిన సందర్భాలుగా. అటువంటి మరొక విశేషగాథ గుజరాత్ దేశంలో జరిగినట్టు జానపద కథనాలు చెబుతున్నాయి. అహ్మదాబాద్ నగర హృదయంలో ఒక రాత్రి వెండి గజ్జల నాదం వినిపించింది. ఆ నాదం వెనక ఎవరు? ఏ దైవశక్తి? ఒక విధేయ అధికారి చేసిన త్యాగం ఎలా నగరాన్ని ఐశ్వర్యంతో నింపింది? ఆ కథ వినండి, మనస్సును మౌనంగా చేసుకుని వినండి. ఇదే ఈరోజు మన కథ. అది రాజు నుండి సామాన్యుడి వరకు అందరినీ అయోమయానికి గురిచేసిన ఒక రహస్యం. గత కొన్ని రోజులుగా అహ్మదాబాద్ నగర హృదయంలో ఉన్న షాహీ మైదాన్లో వెండి గజ్జల మోగినట్టుగా ఒక శబ్దం వినిపించేది. కాని అది ఎక్కడినుండి వస్తుందో ఎవరూ కనుక్కోలేకపోయారు. ఆ శబ్దాన్ని మొదటగా ఒక ప్రముఖ వ్యాపారి విన్నాడు. ఒకసారి అర్ధరాత్రి అతను తన గుర్రపు బండిలో వెళుతుండగా ఆ మధురమైన శబ్దం విన్నాడు. వెంటనే చుట్టూ చూసి దాని మూలాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కాని ఎవరూ కనిపించలేదు. ఇది అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే నగరాన్ని కాపాడే బాధ్యతలో ఉన్న సిదీ బాదాషాకు చెప్పాడు. ఆ కాలంలో గుజరాత్ను ఒక ముస్లిం సుల్తాన్ పాలించేవాడు. అతని రాజధాని అహ్మదాబాద్. సిదీ బాదాషా అతని అత్యంత నమ్మకమైన విధేయమైన అధికారుల్లో ఒకడు. అతను నగరాన్ని అంత బాగా కాపాడేవాడు కాబట్టి దోపిడీ అనే మాటే ఉండేది కాదు. చిన్న దొంగతనాలు కూడా అరుదుగా జరిగేవి. పౌరులు రాత్రిళ్లు తలుపులు తెరిచి నిద్రపోయేవారు. సిదీ బాదాషా గజ్జల శబ్దం కథ విన్న వెంటనే వెంటనే విచారిస్తానని హామీ ఇచ్చాడు. రాత్రి పడగానే షాహీ మైదాన్లోని ముఖ్య ప్రదేశాలన్నింటిలో సైనికులను నియమించాడు. అర్ధరాత్రి అవ్వగానే శబ్దం మళ్లీ వినిపించింది. సిదీ వెంటనే ఆ ప్రదేశానికి పరుగెట్టాడు. అతని వెంట సైనికులు వచ్చారు. కాని ఎవరూ కనిపించలేదు. వారు ఎంతో శ్రమించి శబ్దం మూలాన్ని వెతికారు. కాని ఫలితం లేకపోయింది. వారు ఆశ్చర్యంతో నిలిచిపోయారు. కొన్ని రోజుల తర్వాత సుల్తాన్ మరియు అతని రాణి రాత్రివేళ ఆ ప్రదేశం గుండా వెళ్తున్నారు. వారు కూడా ఆ శబ్దం విన్నారు. రాణి సుల్తాన్నుద్దేశించి, మీరు శక్తివంతమైన రాజు, ఈ రహస్యాన్ని ఎందుకు పరిష్కరించలేరు? అంది. సుల్తాన్ సిదీని పిలిచి ఏ మూల్యానికైనా ఈ రహస్యాన్ని ఛేదించమని ఆజ్ఞాపించాడు. సిదీ తన వంతు ప్రయత్నం చేశాడు. కాని అతని ప్రయత్నాలకు ఫలితం రాలేదు. రోజులు గడిచాయి. ఆ మధురమైన శబ్దం వినిపిస్తూనే ఉంది. రహస్యం అందరినీ అయోమయానికి గురిచేస్తూనే ఉంది. చివరికి ఒకరోజు సిదీ అపూర్వ సౌందర్యంతో దివ్యరూపంతో ఉన్న ఒక స్త్రీని చూశాడు. వెంటనే తన ఖడ్గాన్ని తీసి నిలబడమని ఆజ్ఞాపించాడు. కాని ఆమె నడుస్తూనే ఉంది. సిదీ పరుగెత్తి ఆమె ముందుకు వెళ్లి మార్గం అడ్డగాడు. నువ్వెవరు? అని సిదీ అడిగాడు. ఆమె మోహింపచేసిన చిరునవ్వు చిందించి ఇలా అంది. ఈ నగర సంపదను కాపాడేది నువ్వే కదా? మరి నేను ఈ నగర సంపద దేవతను. నా నివాసానికి సరైన స్థలం కోసం వెతుకుతున్నాను. బహుశా నేను మీ నగరాన్ని వదిలి మరెక్కడైనా వెతకాలి. సిదీ హృదయం ఒక్కసారిగా గర్వంతో నిండిపోయింది. దేవి, మా నగరాన్ని వదిలి వెళ్లవద్దు అని వేడుకున్నాడు. దేవత ఇలా అంది. అయ్యో లేదు, నేను రాజభవనాల్లో నివసించడం వల్ల విసిగిపోయాను. రాజసపు గర్వం క్షణికమైన ప్రదర్శన మాత్రమే. సిదీ ఇలా జవాబిచ్చాడు. మీ ఇష్టం. కాని దయచేసి నేను సుల్తాన్ను తీసుకురావడానికి వెళ్లి వచ్చేవరకు వేచి చూడండి. దేవత మౌనంగా నిలిచింది. ఆమె పక్కన ఉన్న హంసపై ఒక పిల్లి దాడి చేయడంతో హంస కేకవేసింది. సిదీ హంసను కాపాడడానికి పరిగెత్తాడు. కాని అతను తిరిగి చూసేసరికి ఆ దివ్యరూపం అదృశ్యమైపోయింది. సిదీ నిరాశపడ్డాడు.
కాని వదులుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 3 రోజుల తర్వాత సిదీ మళ్లీ ఆ దేవతను షాహీ మైదాన్లోని ఒక ఫౌంటైన్ అంచుపై కూర్చున్నట్లు చూశాడు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి నగరంలోనే స్థిరపడమని వేడుకున్నాడు. దేవత జవాబిచ్చింది, ఇక్కడి ధనవంతులు, ప్రభావశీలులు చిన్న మనస్కులు. వారి మధ్య నేను స్థిరపడాలనిపించడం లేదు. వారు నా సన్నిధిలో నిలబడితే తమ సుతిమెత్తని బుద్ధిని కోల్పోవచ్చననిపిస్తుంది. సిదీ అన్నాడు, అలా ఎప్పుడూ ఉండదు. అయినా సరే, నేను సుల్తాన్ను తీసుకురావడానికి వెళ్తాను. అంతకన్నా చేయలేకపోతే నా కర్తవ్యంలో విఫలమవుతాను. ఆమె అతని విధేయతతో సంతోషించింది. నువ్వు వచ్చే వరకు మాత్రమే ఇక్కడ ఉంటాను. ఒక్క క్షణం కూడా ఎక్కువ కాదు అంది. సిదీ నగర బయట ఉన్న రాజమహల్కు వెళ్లి సుల్తాన్ను లేపాడు. ఇద్దరూ మైదాన్ వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో సిదీ ఇలా అన్నాడు, మహారాజా, నాకొక వినతి ఉంది. అదేమిటి అని సుల్తాన్ అడిగాడు. నా తలను నరికివేయండి. సుల్తాన్ షాకయ్యాడు. నా అధికారి పిచ్చివాడైపోయాడా అని అనుకున్నాడు. ఇంత విచిత్రమైన అభ్యర్థన ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. సిదీ ఇలా అన్నాడు, దేవత నాకు మాట ఇచ్చింది. నేను తిరిగి వచ్చేవరకు వెళ్ళిపోనని. నేను తిరిగి రాకపోతే ఆమె ఇక్కడే శాశ్వతంగా స్థిరపడాలి. నా ప్రాణం మీ నగర శాశ్వత ఐశ్వర్యంతో పోలిస్తే ఏమిటి? నేను చనిపోవడాన్ని భయపడను. అది ఒక గొప్ప మరణం అవుతుంది. నీకు బహుమతి కావాలి, మరణం కాదు అని సుల్తాన్ అన్నాడు. కాని సిదీ కొనసాగించాడు, మరణం తప్పనిసరి. నేను ఇప్పుడు చనిపోకపోయినా ఒకరోజు తప్పకుండా చనిపోతాను. అప్పుడు మీరు నన్ను రక్షించలేరు. అయితే ప్రజల మేలు కోసం, మీ రాజ్య గౌరవం కోసం ఈరోజే ఎందుకు చనిపోకూడదు? రాజు ఒప్పుకోలేదు. అప్పుడు సిదీ అవసరమైతే తానే ప్రాణత్యాగం చేస్తానని చెప్పాడు. మళ్లీ దేవుని పేరిట తనను చంపమని సుల్తాన్ను వేడుకున్నాడు. సుల్తాన్ వెనుకాలతున్నప్పుడు సిదీ తానే చంపుకోవడానికి సిద్ధమయ్యాడు. కాని అతని చెయ్యి వణికింది. రాజు గ్రహించాడు, అతను తన చేతిలోనే బాధకరమైన మరణాన్ని పొందుతాడని. వెంటనే చర్య తీసుకుని తన విధేయ అధికారి తలను నరికివేశాడు. తర్వాత సుల్తాన్ మైదానికి పరుగెత్తాడు. అక్కడ దేవత కనిపించలేదు. కాని ఆమె హంస అక్కడే ఉంది. హంస అతన్ని చూసి ఫౌంటైన్ అంచుపైకి ఎగిరి కూర్చుంది. వెంటనే ఆ అంచు బంగారంగా మారింది. ఆశ్చర్యంతో సుల్తాన్ మళ్లీ హంసను చేరడానికి ప్రయత్నించాడు. కాని హంస ఎగిరి ఒక ఇంటి పైకప్పుపై కూర్చుంది. ఆ పైకప్పు కూడా బంగారంగా మారింది. సుల్తాన్ అర్థం చేసుకున్నాడు, దేవత అక్కడే ఉంది. కాని అతనికి కనిపించలేదు. ఆ రోజు నుండి సిదీ బాదాషా వీరమరణం తర్వాత అహ్మదాబాద్ సంపద ఐశ్వర్యాలతో నిండిన నగరంగా మారింది. అతను అహ్మదాబాద్లోని భద్రా ప్రాంతంలో తన సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. జీవితంలో ఉన్నప్పటికంటే మరణంలో మరింత మహిమను పొందినవాడిగా. Like, share, subscribe. Moonlight Fairy Tales Studio Telugu.